హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం లాటిస్ స్టిచ్తో ఎంబ్రాయిడరీ డిజైన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా డిజైన్ నేను ఇలా వేసుకున్నానండి. ఇది గ్రాఫ్ పేపర్ మీద వేశాను. అదే డిజైన్ని గుడ్డ మీద ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు చూడండి, సూదితో 3 పోగులు తీసుకున్నానండి. 3 పోగులు సూదిలో ఎక్కించి 3 వేస్తే 6 పోగులు అయ్యాయి. చూడండి, మనం వేసుకునే డిజైన్ని ఇలా వరుస పెట్టి ఇలాగ కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, సూదిని ఒక చోటు నుంచి పైకి తీసి రెండో వైపు దించేయడమే. చూడండి, ఇలా తీసి రెండో వైపు ఇలా దించేస్తాం అన్నమాట. అంటే మనం వేసుకున్న గీతల మీదే ఇది ఇలాగ గీతలు గీసినట్టుగా లైన్గా కుట్టేసుకోవడమే. చూడండి, ఇలాగా నెక్స్ట్ పక్కనే మళ్ళీ ఎత్తి చూడండి, ఇలా 6 పోగులు కాబట్టి కాస్త ఇలా ఉగ్గులా వచ్చేస్తుంది అప్పుడప్పుడు. చూడండి, ఇలాగే ఎత్తి అలా స్ట్రైట్గా మనం వేసుకుంటాం. ఐదర్ మనం కిందకి దించి మళ్ళీ ఎత్తవచ్చండి, లేకపోతే అక్కడి నుంచే మనం సైడ్ నుంచి తీసేసుకోవచ్చండి. ఇలాగ స్ట్రైట్గా మనం కుడుతూ ఉంటాం. చూడండి, ఇలా వస్తుంది. కొంచెం టైట్గా లాక్కోవాలండి, లేకపోతే లూజ్ అయిపోతుంది. దాని పక్క నుంచి ఎప్పుడు పైకి తీస్తాం. చూడండి, ఎక్కడ లూజ్ అవ్వకుండా చూసుకోండి. చూడండి, ఇలా వచ్చింది. చూసారా, ఇలాగ మనం దించేస్తాం అన్నమాట. ఇది ఒక సైడ్ అయిపోయింది. ఇప్పుడు రెండోది మనం నిలువుగా వేసుకున్నాం. చూసారా, ఇదిగో చూడండి, వెనకాల ఇలా వస్తుంది అన్నమాట. ఇది పైకి వచ్చే డిజైన్. ఇలా మనం వేసుకున్న విధంగా నిలువుగా అడ్డుగా మనం గీతల్లాగా కుట్టేసుకుంటాం అన్నమాట. చూడండి, అక్కడే సూదిని పెట్టి పక్క నుంచి మనం అలా పైకి తీసుకొచ్చేయచ్చు. చూడండి, ఇలా వస్తుంది. ఇలా మొత్తం మనం వేసుకునే డిజైన్ అంతా కుట్టేసుకుంటాం అన్నమాట. మనం డిజైన్ వేసుకున్నప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలండి. ఫస్ట్ గ్రాఫ్ పేపర్ మీద వేసుకుంటే ఇలాంటి డిజైన్స్ మనకి ఈజీ అయిపోతాయి. చూడండి, ఇలా వస్తుంది. చూడండి, ఇలా వచ్చిందనమాట. దీన్ని దించేస్తాం. ఇది అయిపోయింది. ఇప్పుడు చూడండి, దీని మీద మనం సెకండ్ స్టెప్లో ఇప్పుడు ఏవైతే వేసుకున్నామో అది కాస్త లూజ్గా ఉంటాయండి. ఇప్పుడు దాని మీద మనం అల్లాలి కదా, కాబట్టి అది టైట్గా బట్టకి అతుక్కునేలాగా మనం ఒక్కొక్క కుట్టు వేసుకుంటామండి. చూడండి, ఇలా ఇది చాలా సింపుల్. సూదిని పైకి తీసి ఆ మధ్యలో ఉన్నది అక్కడే దించేయటమే. చూసారా, ఇలా చిన్నగా కుట్లలాగా వస్తాయి అన్నమాట. మన పర్పస్ ఏంటంటే మనం వేసిన ఆ గీతలు బట్టకి స్టిఫ్గా దానికి అతుక్కుపోవాలన్నమాట. ఎందుకంటే దాని మీద మనం నెక్స్ట్ స్టెప్లో అల్లుతాం కదా. చూడండి, ఇలా వస్తుందన్నమాట. మీకు అర్థం అవడానికి నేను వేరే కలర్ వేసానండి. మీకు కనబడకూడదు అనుకుంటే సేమ్ కలర్తోనైనా మీరు వేసుకోవచ్చు. చూడండి, ఇలా వస్తుందన్నమాట. ఇలా మొత్తం మనం వేసుకున్నవన్నీ కూడా కుట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి కుట్టుకోవాలండి. కుట్టుకున్నప్పుడు మనం వేసుకునే డిజైన్ మీదే కుట్టుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనకి ఒకటి పెద్ద ఒకటి చిన్న వస్తుందని టెన్షన్ ఉండదు. కొంచెం డిఫరెన్స్ వచ్చినా పర్వాలేదండి, మనం కుట్టుల్లో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. దాన్ని కాస్త లాగి పెట్టేసుకోవచ్చు. మనకి పెద్దగా డిఫరెన్స్ తెలియదండి.
ఇది చాలా మైన్యూట్గా చేసిన వర్క్ అండి, కాబట్టి మనకి అంత స్ట్రెస్ తీసుకోనక్కర్లేదు. చూడండి ఇలా వస్తుంది. ఇలా మనం మొత్తం కుట్టేసుకోవటమే. ఆ ప్లస్లో వచ్చిన చోటే కుట్టుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ప్లీజ్. ఇది కూడా నేను 6 పోగుల దారమే వేసానండి, ఎంబ్రాయిడరీ దారమే. మీకు కావస్తే క్రోషియో దారంతో కూడా కుట్టుకోవచ్చండి, అది కూడా బాగుంటుంది, స్టిఫ్గా వస్తుంది. ఎంబ్రాయిడరీ అయితే 6 పోగులు తీసుకోండి, కరెక్ట్గా వస్తుంది. మధ్యలో ఫ్రేమ్ చూసుకోండి, మీరు వేసిన స్క్వేర్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే కొంచెం ఇటు అటు వస్తే మనకి ఆ కుట్టిన కుట్టు సరిగ్గా షేప్ రాదండి. చూడండి ఇప్పుడు ఎంత అందంగా కనబడుతుందో, ఒక ప్యాటర్న్ వచ్చింది చూడండి. చూసారా, ఇలా వస్తుంది అనమాట. ఒక్కొక్కటి అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారా, పర్ఫెక్ట్గా మనకి స్క్వేర్స్ అన్నీ ఇందాక మనం డిజైన్లో చూసినట్టుగా స్క్వేర్స్ అన్నీ మనకి కనబడుతున్నాయి. చూడండి అయిపోతుంది, ఇదిగో ఇలా వచ్చిందండి ఇది. ఇప్పుడు నెక్స్ట్ దీని మీద మనం ఫ్లవర్స్ లాగా వేసుకుంటాం. ఇప్పుడు మనం డిజైన్ వేసుకున్నాం కదా స్టార్టింగ్లో, అలా చూసినట్టు ఒక్కొక్క స్క్వేర్ అండి. చూడండి, ఫస్ట్ స్క్వేర్ ఫస్ట్ 4 తీసుకుంటాము. ఇది లెక్కెట్టుకుంటూ చేసే ఇది ఎంబ్రాయిడరీ కుట్టండి. చూడండి, ఫస్ట్ దానిలో మనం ఫస్ట్ 4 తీసుకొని ఒక పువ్వులాగా మధ్యలోని మనం కుడతాం అన్నమాట. సూది పైకి తీసి ఆ కార్నర్స్ చూసుకొని కార్నర్ దగ్గర దించేయడమేనండి. కావస్తే మనం ఇందులో లేజీ డేజీలా కూడా వేసుకోవచ్చు, కానీ ఇది నేను సింపుల్గా ఇలా జస్ట్ ఎత్తి దించేసానండి. ఆ కార్నర్ చూసుకొని కార్నర్లో దించేయటమే. చూడండి ఇలా వస్తుంది, ఒక పువ్వు లాంటి ప్యాటర్న్ వస్తుంది మనకి. మీకు కావస్తే ఒక 2-3 పెటల్స్లా కూడా వేయొచ్చండి, కానీ నేను సింగిల్ పెటల్ వేసాను. మనం ఎక్కడైతే ఇందాక కుట్టుకున్నామో ఆ కుట్టు అక్కడి నుంచి స్టార్ట్ చేసి కార్నర్ ఏదైతే ఉందో కార్నర్ దగ్గర దించేయటమే. చూడండి ఇప్పుడు పువ్వులా వస్తుంది. ఇది మనం బాడీ మీద వేసుకోవచ్చండి, సల్వార్ సూట్లకి గట్రా బాడీ మీద, బ్లౌజుల మీద బ్యాక్ బ్లౌజ్ తాలూకు బ్యాక్ మీద వేసుకోవచ్చండి. నెక్స్ట్ స్లీవ్స్ మీద కాస్త చిన్నగా కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా వస్తుంది ఫ్లవర్, అర్థమైంది కదా. కార్నర్లో దించేయటమే. అంటే ఒక స్క్వేర్ వదిలి
రెండో స్క్వేర్లో మనం కుడుతున్నాం అన్నమాట. అందుకని మనం ఫస్ట్ వేసుకునే డిజైన్ చూస్తూ ఇది చేసుకోవటం అనేది సరిపోతుందండి, లేకపోతే మనకి కన్ఫ్యూజన్ వస్తుంది. ఇవన్నీ మనం గట్టి కుట్లు వేస్తామండి, కాబట్టి మళ్ళీ సెకండ్ టైం విప్పడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే చాలా లేయర్స్లో వెళ్తుంది కదా కుట్టు. అందుకని చూడండి, ఇలాగ మనం ఒక స్క్వేర్ వదిలేసి రెండో స్క్వేర్ అలా కుట్టుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో. చూడండి బ్యూటిఫుల్గా వస్తున్నాయి. ఇంకా మీకు ఇంట్రికేట్గా కావాలంటే 2-3 పెటల్స్లా కూడా వేసుకోవచ్చు అండి, మరో కలర్తో వేసుకున్నా బాగుంటుంది. చూడండి వెనకాల ఇలా వస్తుంది. మనం ఇందాక కుట్టిన కుట్లో ఆరెంజ్తో చూసారా కుట్టాం కదా, అదన్నీ అలా వస్తున్నాయి, టిక్ మార్క్స్ లాగా చిన్న వచ్చాయి చూసారా, ఇలా వస్తుంది. చూడండి ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు దీని నెక్స్ట్ స్టెప్ వేస్తాం అన్నమాట మనం. చూడండి నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే మధ్యలో ఇందాక మనం గ్యాప్స్ వదిలేసాం కదా, ఆ గ్యాప్స్ని ఇలాగా దీంతో జస్ట్ సింపుల్గా ఫిల్ చేస్తామండి. చూడండి ఇలా వస్తుంది. ఆ స్క్వేర్ ఏదైతే ఉందో దానిని మనం ఈ తాడుతో ఒక తాడు పైకి ఒక తాడు కిందకి ఇలా అల్లినట్టుగా చేస్తామండి, ఒక రౌండ్లో వేసేయటమే. చూడండి ఇది 3 రౌండ్స్ నేను వేసాను. చూడండి ఇలా దారం ఉంది కదా, ఇక్కడ కింద నుంచి వస్తుంది సూది. నెక్స్ట్ దానికి పైనుంచి వస్తుంది. చూడండి అది పైనుంచి వస్తుంది, ఇలా వస్తుంది చూడండి పైనుంచి. నెక్స్ట్ దానికి కింద నుంచి వస్తుంది అన్నమాట. చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ మనం దించేస్తాం అన్నమాట. చూడండి ఇలా ఈ షేప్ వస్తుంది. ఒకవేళ ఇదే తాడు మనం పైనుంచి వేసాం అనుకోండి షేప్ మారుతుంది. చూడండి ఇది నేను పైనుంచి వేసి చూపిస్తాను. ఈ తాడు ఆ తాడు పైనుంచి వచ్చింది చూడండి, అది పైనుంచి వచ్చింది, ఇది కింద నుంచి వచ్చింది చూడండి, ఇది కింద నుంచి వచ్చింది. నెక్స్ట్ది మళ్ళీ పైన కిందన. చూసారా ఒక రౌండ్ అయిపోయింది. ఇలాగా సేమ్ రిపీట్ చేసి 3 రౌండ్స్ వేస్తాం. మీకు కావస్తే ఇంకొంచెం పెద్దగా రావాలనుకుంటే మీరు ఇంకా రౌండ్స్ పెంచవచ్చండి, చాలా బాగా వస్తుంది. కాంట్రాస్ట్ కలర్స్ వేసుకుంటే చాలా అందంగా వస్తుందండి. చూడండి ఇలా ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మొదటి దానికి రెండో దానికి డిఫరెన్స్ చూడండి. మొదటిది వెర్టికల్గా వచ్చిందండి, ఇది హారిజాంటల్గా వచ్చింది చూడండి. చూడండి అక్కడ దించేయటమే. ఇలా మనం ఈ గ్యాప్స్ అన్ని మనం ఫిల్ చేసేసుకుంటామండి. నేను ఆ స్క్వేర్లో మధ్యలో వేసానండి, మీకు ఇంకా కొంచెం బాగా రావాలంటే మీరు మధ్యలో కూడా మధ్యలో కూడా వేసేసుకోవచ్చండి. చూడండి ఒకటి వెర్టికల్గా ఒకటి హారిజాంటల్గా వచ్చింది. సేమ్ ప్యాటర్న్ వేసుకున్న చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం డిజైన్లో అంతా మనం వేసేసుకోవటమే. చూడండి ఇప్పుడు ప్యాటర్న్ ఎంత బాగా వస్తుందో. మధ్యలో కావస్తే మీరు పూసలు కానీ చమ్కీలు కానీ కూడా పెట్టుకోవచ్చండి.
బులియన్ నాట్స్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి ఇలా వచ్చింది ఫైనల్గా. చూసారా ప్యాటర్న్ ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి నేను దీనికి అవుట్లైన్ కుడుతున్నాను. బార్డరు పేస్లీ ఎంబ్రాయిడరీ స్టిచ్ అండి. చూడండి ఇది చాలా సింపుల్ స్టిచ్, 3 స్టెప్స్లో వస్తుంది. ముందు సూదిని బయటికి తీసి ఇదిగో ఈ సూదిని కాస్త దూరంలో దీనికి గుచ్చుతామండి. గుచ్చితే ఇలాగ స్ట్రైట్గా ఒక లైన్ లాగా వస్తుంది. ఆ సూదిని ఇందాక ఎక్కడైతే బయటికి తీసామో అక్కడే సూదిని గుచ్చి ఆ పైకి తీసుకెళ్తాం. చూడండి ఇలా పైకి తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్ నుంచి సూది మించి దారం వేసేస్తాం. ఇది సెకండ్ స్టెప్. ఇది కొంచెం లూజ్గా ఉంటుందండి, టెన్షన్ లేదు. ఇప్పుడు దాన్ని కిందకి లాగుతాం కాస్త టైట్గా. చూడండి ఇలా ముడిలాగా పడిపోయింది. ఓకే 3 స్టెప్స్ అండి. చూడండి ఫస్ట్ స్టెప్లోని సూదిని ఇలాగా దించుతాం, కొంచెం దూరంలో దించామండి. చూడండి దించి ఇలాగ ఒక యూ షేప్ లాగా వచ్చింది మనకి. ఓకే ఇప్పుడు ఎక్కడైతే దించామో అక్కడి నుంచి సూది ఆ పైకి ఎత్తుతామండి. పైకి ఎత్తి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి సూది మీద దారం వేస్తాము. ఇక్కడ కాస్త లూజ్ చైన్ లాంటిది వస్తుంది, దాన్ని కిందకి దించేయటమే. చూడండి ఇప్పుడు టైట్ అయిపోయింది. ప్యాటర్న్ 2-3 సార్లు చూడండి, అర్థమైపోతుంది. చాలా అందంగా వస్తుందండి ఇది బార్డర్ డిజైన్. చూడండి కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఇలా దించుతాము. చూడండి ఇక్కడ యూ లాగా వచ్చింది. ఎక్కడి నుంచి అయితే దించామో అక్కడి నుంచే సూదిని పైకి ఎత్తుతాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి సూది మీద దారం వేస్తాం. చూడండి దాన్ని కిందకి లాగుతాం, అంటే డబుల్ స్టిచ్ లాగా వచ్చిందనమాట. ఫ్రేమ్ని మధ్యలో టైట్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ స్టిచ్ టైట్గా వచ్చేస్తుందండి, ఎందుకంటే మనం 2 సార్లు దీని మీద వేస్తున్నాం కదా, డబుల్ డిజైన్ లాంటిది. దీనికి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే సిజర్స్తో కట్ చేసేసుకొని మళ్ళీ వేసుకోండి. దీన్ని విప్పడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే అది విడదండి. 2 డబల్ మనం వేస్తున్నాం కాబట్టి అది విడదు. సో ఎక్కడైనా మిస్టేక్ వచ్చిందని మీకు అనిపిస్తే దాన్ని కట్ చేసేసి మొత్తం దారం తీసేసి ఫ్రెష్గా మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే బెటర్ అండి. చూడండి ఇలా వస్తుంది. మనం గీసుకున్న డిజైన్ మీద ఇలాగ ఇది కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. చాలా ఈజీ డిజైన్ అండి, చాలా బాగా వస్తుంది. ఈ ఒక్క డిజైన్ కూడా మనం స్లీవ్స్కి వేసుకోవచ్చండి, బాడీ డిజైన్ లాగా చాలా బాగా వస్తుంది. చూడండి ఇలా వచ్చింది, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కొంచెం ఆ ప్యాటర్న్ మళ్ళీ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుందండి. ఇది కూడా 6 దారపోగులతోనే వేస్తానండి, అందుకని చూసారా ఎంత స్టిఫ్గా ఎంత బాగా వస్తుందో. కొంచెం కార్నర్ వేసేటప్పుడు అండి ఒక యాంగిల్లో వేస్తే కార్నర్కి కరెక్ట్గా వస్తుంది. నేను చూపిస్తాను చూడండి. స్ట్రైట్గా మనం మొత్తం సైడ్ డిజైన్ వేసేసుకుంటాము. చూడండి ఇలా వస్తుంది కదా. కార్నర్కి వచ్చేటప్పుడు మాత్రం కాస్త స్లాంట్గా పెడతామండి.
చూడండి ఇక్కడ దాకా నార్మల్గా వచ్చింది, స్ట్రైట్గా కుట్టు. ఇప్పుడు ఈ కార్నర్లో కొంచెం దాన్ని స్లాంట్గా చేయాలండి, ఎందుకంటే అది కార్నర్ లాగా రావాలి కదా మనకి. చూడండి కార్నర్స్లోనే ఎలా వచ్చిందో. ఇలా మనం వేసుకునే డిజైన్ మీద అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. అది మనం గట్టిగా లాగితేనండి బట్ట కాస్త మడతడిపోతుంది. సో కొంచెం ఇలా మనం లూజ్ చేసేసుకోవటం ఇలా ఫింగర్తో. చూడండి ఎంత అందంగా వచ్చిందో. చూస్తారా ఇక్కడ కొంచెం అలా ఫింగర్తో చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇది కొంచెం స్లాంట్గా పెట్టాలండి కార్నర్కి. చూడండి స్లాంట్గా పెడితే అది కరెక్ట్గా మనకు ఒక యాంగిల్లో వస్తుందండి. మామూలుగా కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలండి, కొంచెం, సో దట్ అది ఒక యాంగిల్లో వచ్చింది. చూసారు, మిగిలినంతా నార్మల్గా అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఒక డిజైన్కి మధ్యలో అందాజగా మీరు గ్యాప్ వేసుకోండి, దాన్ని కూడా మెజర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో ఫైనల్గా. Thanks for watching.